హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగే లేచి మేము సింహాచలం అయితే బయలుదేరామండి. అమ్మ, నేను, అనంత్. అండ్ ఇవాళ కొంచెం లేట్ అయిందండి మాకు బయలుదేరుతాం. జనరలీ 6:45 అలా స్టార్ట్ అవుతాము. సో 7:05 కల్లా రీచ్ అయిపోతాం సింహాచలం. కానీ ఇవాళ ఇంట్లోనే బయలుదేరేసరికి 7 అయింది. అండ్ ట్రాఫిక్ విపరీతంగా అయిపోయింది. 15 మినిట్స్ గ్యాప్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. అండ్ ఆల్సో ఎండ అండి, అసలు విపరీతమైన ఎండ. ఐ డోంట్ అండర్స్టాండ్, సమ్మర్ మళ్ళీ వచ్చేసిందా అన్నట్టు ఉందన్నమాట. అసలు వేడి భరించలేకపోయాను ఇవాళైతే. సో పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసాము. దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ మేము సింహాచలం వెళ్ళినప్పుడు ఏం చేస్తాము అంటే, అక్కడ ప్రసాదం ఇస్తారు కదండి, పులిహోర పొంగలో ఏదో ఒకటి, అది తినేస్తాము ఫర్ బ్రేక్ఫాస్ట్. అండ్ అసలు స్వామివారి ప్రసాదం ఉంటుందండి, ఆ పులిహోర ఎంత టేస్టీగా ఉంటుందో. నాకైతే ఆ పులిహోర భలే ఇష్టం. మీలో ఎంతమందికి సింహాచలంలో పులిహోర ఇష్టమో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి, వైజాగ్లో ఉన్నవాళ్ళు. దర్శనం చేసుకొని ఇంకా వెనక్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఇవాళ ఏంటంటే అస్సలు రిలాక్స్ అయ్యే టైం లేదండి. నేను మళ్ళీ వెంటనే చేంజ్ చేసేసుకున్నాను. బికాజ్ ఆ హీట్కి ఐ ఫెల్ట్ రియల్లీ స్టఫీగా అనిపించింది. సో చేంజ్ చేసేసుకొని నేనైతే ఇంకా వంటగదిలోకి వచ్చానండి. బికాజ్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ లంచ్ ఇమ్మీడియట్లీ. అండ్ వంట చేస్తూనే నేను ఇక్కడ చూశానండి, నా విండో ఈ మధ్యకాలంలో కొంచెం గాలి ఎక్కువ వస్తుంది. సో గాలి వచ్చినప్పుడు ఏంటంటే ఈ విండో ఎప్పుడూ ఓపెన్ పెడతాను నేను. కిచెన్లో విండోస్ క్లోజ్ చేయడం అన్నది అసలు ఉండదు. వాష్ ఏరియాలో ఒక విండో ఉంది, ఇక్కడ ఒక విండో ఉంటుంది. ఈ విండో కూడా కొంచెం ఓపెన్ అయితే ఎప్పుడూ ఉంటుంది. సో ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం డస్ట్ కూడా విండో మీద, ఆ బేస్ మీద పడిపోతూ ఉంటుంది. సో ఐ నోటీస్ డస్ట్ ఇవాళ. సో వెంటనే ఒక వెట్ క్లాత్తో క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ గణపయ్య విగ్రహం ఇక్కడ నేను పెట్టుకుంటే లాస్ట్ టైం ఒకళ్ళు అడిగారండి, కిచెన్లో ఏ డైరెక్షన్లో పెట్టుకుంటారు గాయత్రి, ఏమైనా స్పెసిఫిక్ డైరెక్షన్లో పెట్టాలా అని. నేనైతే ఏ స్పెసిఫిక్ డైరెక్షన్లో అట్లాంటివి ఏం చూసుకోలేదండి. నాకు అక్కడ హ్యాండీగా ఉంది అంటే నేను ఏది చేసుకున్నా వంట చేసేటప్పుడు అటు ఆయన కనిపిస్తూ ఉంటారు, నేను పాటలు వినేటప్పుడు ఆయన కనిపిస్తూ ఉంటారు, అట్లాగని పెట్టుకున్నాను. ఇవన్నీ డైరెక్షన్స్ ఇవన్నీ అయితే నాకు అస్సలు ఐడియా లేదు. అయినా నేను అనుకునేది ఏంటి అంటే, పూజ గదిలో మనం పూజ చేసుకునే విగ్రహాలకు ఒక డైరెక్షన్ ఉందేమో, ఇట్లా పెట్టుకునే విగ్రహాలకి లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఐ మైట్ బీ రాంగ్. కానీ నేనైతే ఏ డైరెక్షన్ ఫాలో అవ్వలేదండి. జస్ట్ నాకు అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది, పెట్టుకున్నాను స్వామివారిని, అంతే. అండ్ ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకొని గణపతి మీద కూడా కొంచెం డస్ట్ పడిందండి. నిన్న బాగా దుమ్ము కొట్టేసింది ఎందుకు. సో ఆ విగ్రహాన్ని నేను వాష్ చేసుకుంటాను వాటర్తో. సో వాష్ చేసుకొని ఫ్రెష్ టిష్యూతో వైప్ చేసుకొని అక్కడ పెట్టుకుంటాను. అండ్ ఆ బుడ్డి పీటలు ఉన్నాయి చూడండి, అది మాత్రం నేను బాంబేలో సిద్ధి వినాయక్ టెంపుల్ దగ్గర కొన్నానండి. 60 రూపీసో 80 రూపీసో చెప్పారు. బుడ్డి పీటలు ఎంత క్యూట్గా ఉంటాయో. నేను వారాహి నవరాత్రులు చేసుకునేటప్పుడు కూడా అమ్మవారిని ఇలాంటి ఇంకొక పీట ఏమో పూజ గదిలో పెట్టుకున్నాను. ఆ పీట మీద పెట్టి అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటే ఎంత బాగున్నారు అనిపించింది. భలే క్యూట్గా ఉన్నాయండి. అండ్ ఆ రోజు నిజంగా టైం లేదు, కానీ టైం ఉంటే మాత్రం సిద్ధి వినాయక్ దగ్గర షాపింగ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిందేనండి. ఎవరైనా బాంబేలో వెళ్తున్నా లేదా ఉన్నా కూడా జస్ట్ దర్శనం చేసుకున్నాక అట్లీస్ట్ ఓ హాఫ్ అన్ అవర్ అయినా తీసుకొని షాపింగ్ అయితే చేయండి. అక్కడ చాలా బాగుంటాయి అండ్ క్యూట్ థింగ్స్ దొరుకుతాయి స్వామివారికి పెట్టుకోవటానికి. అండ్ ఇంకా నేను ఇదంతా క్లీన్ చేసేస్తూ, అంటే కుకింగ్ చేస్తూనే సైమల్టేనియస్లీ ఈ పనులన్నీ చేసుకుంటానండి. సో పొయ్యి మీద అయితే బెండకాయ ఓక్రా ఫ్రై అయితే చేసేస్తున్నాను. అండ్ పప్పు పెట్టేశాను పప్పుచారు చేయటానికి అనేసి. యాక్చువల్లీ ఇవాళ ఏంటి అంటే అమ్మ హైదరాబాద్ బయలుదేరుతున్నారండి. సో లేట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అమ్మ ఫ్లైట్ అనమాట, 3 o'clock అట్లా ఫ్లైట్. సో లంచ్ చేసేసి 2 hours ముందు వెళ్ళాలా. అండ్ మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి 40-45 minutes అయితే పడుతుందండి ఈజీగా. సో ఎందుకైనా మంచిది, అమ్మ కొంచెం స్లోగా వాక్ చేస్తారు కాబట్టి ముందే వెళ్దాము అనేసి బయలుదేరదాము అని ప్లాన్ చేసుకున్నాము. అండ్ నేను లంచ్ చేసేసి వెళ్ళిపోయారనుకోండి అమ్మ, అక్కడ కాఫీ తాగొచ్చు. అదే తినకుండా బయలుదేరారు అంటే ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది అనేసి లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను.
సో పప్పుచారు పెట్టేశాను అండ్ ఓక్రా అయిపోయింది, అది కూడా డిష్ అవుట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కానీ ఆ క్యాస్ట్ ఐరన్ బాండి ఏంటి అంటే అది వేడిగా ఉంటుందండి. సో ఐ థాట్ కాస్త హ్యాండిల్ చేయగలిగే అంతవరకు దాన్ని పొయ్యి మీదే ఉంచేస్తాను. ఐ వోంట్ టచ్ ఇట్, ఎందుకంటే అది కాలిందంటే మాత్రం భయంకరంగా కాలుతుందండి క్యాస్ట్ అయ్యింది. అండ్ దెన్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్. అండ్ ఇంకా అమ్మని డ్రాప్ చేసి వచ్చినాక ఈవినింగ్ అయితే అయిపోయిందండి. సో అనంత్ వచ్చినాక తనకు కూడా కొంచెం ఆకలిగా ఉంది అన్నారు అండ్ నాకు పెక్కిష్ ఉంది. ఐ వాంటెడ్ టు ఈట్ సంథింగ్, ఎందుకంటే నేను లంచ్ సరిగ్గా చేయలేదు. నాకేంటంటే హడావిడిగా ఉంటే అస్సలు అన్నం దిగదండి గొంతులో నుంచి. నాకు తినాలి, నా లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా తినాలి అంటే కొంచెం స్థిమితంగా ఉండాలి, కొంచెం యాంబియన్స్ బాగుండాలి, చాలా పీస్ఫుల్గా ఉండాలి, ఇట్లాంటి క్రైటీరియాలు ఉంటాయి అన్నమాట. అందుకని నేను హడావిడిగా అసలు తినలేను. సో ఇవాళ లంచ్ కూడా ఏదో గెలికేసినట్టే అయిపోయింది తప్ప ఐ డెంట్ ఈట్ ఎట్ ఆల్ ప్రాపర్లీ. సో ఆకలేస్తుంది అనమాట ఈవినింగ్. సో పోహా చేసేసాను నాకు అనంత్కి అని. శ్లోక పెద్దగా పోహా అంత ఇంట్రెస్ట్ ఉండదండి, అది వేరే స్నాక్స్ ఏవో ఉంటాయి ఇంట్లో, సో అవి తినేస్తుంది అది. సో మేమిద్దరం అయితే పోహా చేశాను. సో వి బోత్ విల్ హ్యావ్ పోహా అండ్ కాఫీ తాగితే అప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చినట్టు ఉంది. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇవాళ పరిగెడుతూనే ఉన్నానండి. ముందు టెంపుల్కి వెళ్ళాము, వచ్చి లంచ్ చేసుకున్నాము, దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాము, దాని తర్వాత వచ్చి మళ్ళీ ఏదో ఒక పని, ఇంట్లో పనులు అయితే ఆగవు కదా, ఆ పని అన్నది జరుగుతూనే ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వెన్ యూ హ్యావ్ టు గో అవుట్ అది ఇంకొంచెం స్ట్రెన్యస్ అనిపిస్తుంది. అండ్ క్లైమేట్ చల్లగా ఉంటే అసలు ప్రాబ్లమే లేదండి, నేను ఎంత అయినా ఐ ఎంజాయ్ గోయింగ్ అవుట్ యాక్చువల్లీ. కానీ ఇట్లా వేడిగా చెమటలు వేడిగా ఉంటే మాత్రం నాకు అసలు ఎక్కడ లేని నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఎండను చూస్తేనే నాకు ముందు భయం వేస్తూ ఉంటుంది. సో ఇవాళ అట్లా కొంచెం ఎక్కువే బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇంకా పోహా ఇదంతా చేసేసుకొని తిని కాఫీ తాగినాక ఓపిక వచ్చినాక అప్పుడు ఇంకా మళ్ళీ ఇంట్లో పనులలో అయితే పడ్డానండి. యాక్చువల్లీ ప్లాంట్స్ని కూడా వాటరింగ్ చేసేసుకున్నాను. అండ్ ప్లాంట్స్ దగ్గరికి వచ్చేసరికి మొన్న మన వ్యూవర్ ఒకళ్ళు చెప్పారండి, దివ్య గారు, ఇక్కడ మధురవాడలో ఒక నర్సరీ ఉంది గాయత్రి, యూ షుడ్ గో దేర్ అనేసి. నేను ఆవిడ చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్లాన్ చేస్తూనే ఉన్నానండి ఎవ్రీ వీకెండ్. బట్ ఇట్ నెవర్ వర్క్స్ ఫర్ సమ్ రీజన్. అంటే ఇంకా కొత్త ప్లాన్స్ తెచ్చుకుందామని కాదు, ఉన్న ప్లాన్స్ ఉంచుకొని వాటికి మాన్యూరో ఏమన్నా తీసుకొద్దాము అని. బట్ ఎందుకో వర్కౌట్ అయితే అవ్వట్లేదు. బట్ ఐ విల్ డెఫినెట్లీ గో అండ్ థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు ఫర్ రెఫరింగ్ దట్ నర్సరీ. అండ్ ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి, కుప్పలుగా ఉన్నాయి. ఐ డోంట్ అండర్స్టాండ్ అండి, నాకే ఇన్ని బట్టలు వస్తాయా లేకపోతే అందరికీ ఇన్నే స్లాట్స్ ఉంటాయా నాకు అర్థం కాదు. 2 పూట్ల వేస్తున్నా కూడా తరగని కుప్పలాగే ఉంటుందండి నా ఇంట్లో అయితే బట్టలు. లాండ్రీ బాస్కెట్స్ మాత్రం 2 బెడ్రూమ్స్లో బాస్కెట్స్ అలాగే ఫుల్గా ఉంటాయి నిండుగా. అండ్ అవి వేసాను, ఒక లాట్ వేసి పొద్దునే వేసేసాను. సో అవి డ్రై అయిపోయినాయి, అవి తెచ్చుకొని ఫోల్డ్ చేస్తున్నాను. అండ్ ఒక సిరీస్ పెట్టుకున్నామండి ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ నుంచి, క్లీనప్ కంపెనీ అని. నాట్ దాట్ గ్రేట్ బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ కొంచెం లాస్ట్లో ఫనీగా కూడా ఉంటుంది, యట్ సీరియస్ ఉంటుంది, కొంచెం యునీక్గా అనిపించింది. అండ్ కొంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న వాటిల్లో నాకు ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. బట్ ఐ వుడ్ నాట్ రికమెండ్ ఇట్, ఎందుకంటే విపరీతమైన వాయిలెన్స్ ఉంది. సో యాజ్ అ ఫ్యామిలీ యూ కాన్ సిట్ టుగెదర్ అండ్ వాచ్ దాట్ అనమాట. అండ్ ఈ బట్టలు ఇవన్నీ ఒక లాట్ మడతేసేసి పెట్టాను అండ్ ఇంకొక లాట్ ఇక్కడ మెషిన్లో అయితే వేసేసాను. అండ్ అనంత్ ఈజ్ హెల్పింగ్ మీ విత్ ద డిన్నర్ అనమాట. శ్లోకాకి తను చేస్తున్నారు, ఫ్రైడ్ రైస్ ఏదో చేస్తున్నారు. సో నేనైతే ఇంకా ఈ సెకండ్ లాట్ ఆఫ్ లాండ్రీ వేసి ఫ్రెషన్ అప్ అయ్యి అప్పుడు ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే మొదలు పెట్టాలండి. సో ఈ రకంగా పొద్దున నుంచి ఈవినింగ్ వరకు మనం ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉంటాం కదా, స్థిమితంగా కూర్చోటానికి కూడా టైం ఉండని రోజులు ఉంటాయి. అండ్ టుడే వాజ్ వన్ సచ్ డే. కొంచెం హెక్టిక్గా అనిపించింది, టైర్డ్గా అనిపించింది బై ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ అగైన్ అన్ని పనులు కంప్లీట్ అయితే చేసుకుంటాం కదా, అప్పుడు సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. సో ఈ పని అంతా ఇక్కడ వైండప్ అయిపోయినాక దెన్ ఐ రిమెంబర్డ్ నేను నా బెడ్షీట్ చేంజ్ చేయాలి అనేసి. అండ్ బెడ్షీట్స్ ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయండి వాష్ చేయాల్సినవి, ఎందుకంటే పాస్ట్ 2 వీక్స్ నుంచి కొంచెం బిజీగా ఉండి బెడ్షీట్స్ అన్నీ పైలప్ చేసేసి పెట్టాను.
ఎవ్రీ వీక్ 2 బెడ్షీట్స్ అయితే మారుస్తాను కదా. సో అవన్నీ పైలప్ అయిపోయినాయి. సో ఇవాళ కొన్ని బెడ్షీట్స్ వేసాను అండ్ కొన్ని వాటితో పాటు టవల్స్ కూడా వేసేసాను. అండ్ ఇవన్నీ వేసేటప్పుడు నేను డిటర్జెంట్, వానిష్ చేస్తానండి, వానిష్ పౌడర్ అండ్ కంఫర్ట్, ఈ 3 వేసి మాత్రం బెడ్షీట్స్ అండ్ టవల్స్ అయితే వాష్ చేసుకుంటాను. అండ్ నేను ఇవన్నీ లోడ్ చేస్తున్నాను మెషిన్లో. ఇది అయిపోయినాక ఇంకా నేను బెడ్రూమ్లోకి వచ్చి నా బెడ్షీట్ మార్చుకొని ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. సో అనంత్ ఈస్ హెల్పింగ్ మీ ఇన్ ద కిచెన్. సో ఇంట్లో హెల్ప్ లేకుండా అయితే చేయలేనండి నేను వర్క్. సో కుకింగ్ విషయంలో హీ కెన్ హెల్ప్, కానీ ఇల్లు ఆర్గనైజింగ్ అవన్నీ తనకంత రాదు. సో ఏదో ఒక చోట అయితే హెల్ప్ దొరుకుతుంది కదా అని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఈ బెడ్షీట్ అన్నది కాటన్ బెడ్షీట్ రీసెంట్లీ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించానండి. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. బట్ ఇది ఎలా ఉంది ఒక్కసారే వాష్ చేశాను, అంటే జస్ట్ వాటర్లో పెట్టి సాల్ట్ వాటర్ వేసేసి రిన్స్ చేసి తీసానమాట. సో ఇంకొకసారి లాండ్రీలో వేసి మెషిన్లో వేసి వాష్ చేసినాక అప్పుడు ఐ విల్ టెల్ యూ ద రివ్యూ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ బయింగ్ ఇట్ ఆర్ నాట్. ఓకే, అంటే నాకు ప్రైస్ నచ్చి తీసుకున్నానండి. 900కి వచ్చినట్టుంది. సో 900కి ఒక డబల్ కాట్ మీద అని, కానీ నాకు విడ్త్ సరిపోవట్లేదండి, ప్రాపర్గా టక్ చేయడానికి రావట్లేదు. లెంగ్త్ అయితే బాగుంది కానీ విడ్త్ సరిపోవట్లేదు నా బెడ్ మీద. అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు టక్ ఇట్. సో స్లోగా బెడ్కి సరిపోవచ్చు. ఇది మా బెడ్కి అయితే కంప్లీట్లీ సరిపోలేదు. అండ్ మెషిన్ వాష్ చేసినాక ఇంకేమైనా ష్రింక్ అవుతుందా లేదా అన్నది నేను చూసుకున్నాక అప్పుడు ఆ వెబ్సైట్ పేరు అవి ఇస్తానండి. యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ వాంట్ టు రెఫర్ ఇట్ బికాజ్ అది ఎట్లా బయటకు వస్తుందో తెలియదు కదా మనకి, అందుకు. అండ్ ఇంకా ఈ పిల్లోస్ కూడా అడుగుతున్నారండి, సర్వైకల్ పిల్లోస్ అనేసి. దీన్ని ఐ విల్ ట్యాగ్ ఇట్ ఇన్ ద ట్యాగ్డ్ ప్రోడక్ట్స్, మీరు ఒకసారి చూసుకోండి. హెల్ప్ అవుతుందా గాయత్రి అంటే, నాకైతే చాలా షోల్డర్ పెయిన్ వచ్చేదండి. ఎస్పెషలీ వీడియోస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎడిటింగ్కి, వాయిస్ ఓవర్కి అట్లా ఫోన్ పట్టుకొని అట్లా అనిపించేది. సో ఇది వాడుతున్నప్పటి నుంచి నాకు ఆ షోల్డర్ పెయిన్ లేదు. అండ్ సైమల్టేనియస్లీ నేను స్మాల్ వార్మప్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తాను నెక్కి. సో ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ టు గో. సో బాగానే వర్కౌట్ అయినట్టే ఉందండి నాకైతే. ఇవన్నీ చేంజ్ చేసుకున్నాక ఏసీ క్విల్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను డ్రై క్లీనింగ్కి ఇస్తానండి జనరలీ. సో కొత్తది అంటే ఫ్రెష్ది వచ్చింది డ్రై క్లీనింగ్ నుంచి, అది స్ప్రెడ్ చేసేసుకుంటాను. అండ్ ఇప్పుడు యూస్ చేస్తున్న క్విల్ట్ మళ్ళీ డ్రై క్లీనింగ్కి పెట్టేస్తాను. సో అది రెడీ అయిపోయి వస్తుంది వెన్ ఎవర్ ఐ వాంట్ టు చేంజ్. నేను క్విల్ట్ కవర్స్ ఇవి ట్రై చేశాను కానీ నాకెందుకు ఆ క్విల్ట్ కవర్స్ నాకు పరమ చిరాగ్గా ఉంటుందండి. అవి ఎన్ని టెక్నిక్లు యూస్ చేసినా కూడా అది జారిపోతుంది. నైట్ టైం మనం పడుకున్నప్పుడు ఆ క్విల్ట్ లోపల ఎక్కడో ఉంటుంది, ఆ కవర్ ఎక్కడో ఉంటుంది. సో ఐ డిడ్ ఆల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ క్విల్ట్ కవర్స్ అండ్ ఐ సమ్హౌ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. మైట్ బి నాకు యూస్ చేయటం రావట్లేదేమో. సో నేనైతే నార్మల్గా క్విల్ట్లో డ్రై క్లీనింగ్కి ఇచ్చుకుంటాను. అండ్ ఇప్పటివరకు అయితే బాగానే ఉండండి, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. ముందైతే మెషిన్లో వేసేదాన్ని, కానీ ఒక్కొక్కసారి మెషిన్లో ఏమంటే అది ఓవర్లోడ్ అయిపోతుంది. అట్లాంటప్పుడు మెషిన్ డ్రమ్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేసి ఎందుకు వచ్చిన గొడవలే అనేసి డ్రై క్లీనింగ్కి అయితే వేసుకుంటాను. అండ్ ఈ పనులన్నీ చేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెషన్ అప్ అయిపోయి వచ్చి ఇంట్లో అయితే ధూపం వేసుకుంటానండి. వీక్లీ వన్స్ మస్ట్ అండ్ షుడ్గా ధూపం వేసుకుంటాను. అండ్ ఒక్కొక్క రోజు ఇట్లా హెక్టిక్గా ఉన్న రోజు ఏంటి అంటే నాకు ఆ ధూపం వేసుకొని ఇల్లంతా ఆ ఫ్రేగ్రెన్స్ చాలా కామ్ డౌన్ చేస్తుందండి. బికాస్ మార్నింగ్ నుంచి యు ఆర్ ఇన్ అ వెరీ హైపర్ మూడ్ కదా. సో జస్ట్ టు రిలాక్స్ అండ్ కామ్ డౌన్ నేనైతే ధూపం వేస్తాను. అండ్ దాట్ గివ్స్ మీ చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. ధూపము, ఆ ఫ్రేగ్రెన్స్, సాంబ్రాణి ఫ్రేగ్రెన్స్, అండ్ దాంట్లోనే ఒక్కొక్కసారి దశాంగం పౌడర్ కూడా వేస్తాను. that is more than enough to relax my nerves and anxiety issues. సో దీంతో అయితే ఈ వీడియో కంక్లూడ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే లైక్ చేయటం, హైప్ చేయటం అస్సలు మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Thank you so much for watching this video till the end. Have a great day.